రామాయణ ఉత్తరకాండ 77 సర్గ. ఇక్కడ దివ్య ఆభరణ యొక్క వృత్తాంతాన్ని చెప్తూ అగస్త్య మహర్షి శవభక్షకుడైన ఒక దివ్య పురుషుడి విషయాన్ని కూడా శ్రీరాముడికి వివరించి చెప్తున్నారు. పురా త్రేతాయుగే రామాహ్య అరణ్యం బహువిస్తరం సమంతాద్యోజనశతం నిర్మృగం పక్షివర్జితం. శ్రీరామ, జరిగిపోయిన మహాయుగంలో త్రేతాయుగము చాలా విస్తారమైన ఒక మహా అరణ్యం ఉందంటే ఆ యుగంలో చాలా పెద్ద అరణ్యం ఉండేది, ఒక అడవి ఉండేది. తస్మిన్ నిర్మానుష్యే అరణ్యే కుర్వాణస్తప ఉత్తమం అహమాక్రమితం సౌమ్య తదరణ్యం ఉపాగమం. దాని వైశాల్యము 100 యోజనములు. అది ఎంత వెడల్పు ఉండేదంటే ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు. అలాంటిది ఇది 100 యోజన ఉండేది. అందులో మృగాలు కానీ పక్షులు కానీ ఏ ఒక్కటి లేకుండా, నిర్మానుష్యం అంటే అక్కడ మనుష్యులు లేరు, అక్కడ జీవులు కూడా లేవు. రామ, ఆ నిర్జన అరణ్యంలో ఒక ప్రదేశం ఏకాగ్రతతో తపస్సు చెయ్యదలచాను నేను. అక్కడ జంతువులు లేవు, మృగాలు లేవు. అటువంటి ప్రదేశంలో నేను తపస్సు చెయ్యాలని అనుకున్నాను. తస్య రూపం అరణ్యస్య నిర్దేష్టుం న శశాకః ఫలమూలేహ సుఖస్వాద్వేహ బహురూపేశ్చ పాదప్యేహ. అందువల్ల అక్కడ నేను పూర్తిగా తిరిగి ఆ అరణ్య ఒక అడవిలో పరిస్థితులన్నీ కూడా చక్కగా గ్రహించి అక్కడికి నేను మొత్తానికి ఈ ప్రదేశం బాగుందని అక్కడికి చేరాను. అయితే ఆ అరణ్య ప్రదేశం ఎంత సుఖవాహనమైందంటే నేను పూర్తిగా వివరించలేను. అక్కడ ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి, పైగా అక్కడ పళ్ళు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. పైగా ఈ పళ్ళన్నీ కూడా ఎక్కడ లోటు లేకుండా అన్నీ ఉన్నాయి అక్కడ. తస్య అరణ్యస్య మధ్యే తు సరో యోజనమాయతం హంసాకారండవాకీర్ణం చక్రవాకోపశోభితం. ఆ అరణ్యం మధ్య భాగంలో ఒక మహాసరస్సు ఉంది. దాని పొడవు వెడల్పు కూడా ఒక యోజన అంటే 13 కిలోమీటర్లంతగా ఉన్నది. ఆ సరస్సులో హంసలు, అలాగే ఈ లేడి పిల్లలు, చక్రవాకు ఇటువంటి పక్షులతో ఎంతో అందంగా ఉన్నది. పద్మోత్పల సమాకీర్ణం సమతిక్రాంత శైవలం తదాశ్చర్యమివాప్యర్థం సుఖస్వాదం అనుత్తమం. పైగా అక్కడ పద్మాలు, కలువలతో నిండిపోయి ఉన్నది ఆ సరస్సు. అందులో పేరులకు కూడా నాచు కనపడకుండా అంత చక్కగా ఉన్నాయి. అందులో మళ్ళీ ఫలా ఆహారంలో పానీయాలు మధురమైనవి అవన్నీ కూడా ఇచ్చేదానిలాగా ఉంది. అరజస్కం తదాక్షోభ్యం శ్రీమత్పక్షి గణాయుతం సమీపే తస్య సరసో మహదద్భుతమాశ్రమం. నాకు ఆశ్చర్యంగా అనిపించింది అవన్నీ చూస్తుంటే. సరస్సు ఉంది అంటే నీళ్ళు అలా ఉన్నాయంటే పాకుడు అన్నది కొద్దో గొప్ప ఉంటుంది, కానీ అక్కడ కొద్దిగా దుమ్ము లేదు, పాకుడు లేదు, బురద లేదు, ఏమీ లేకుండా చాలా నిర్మలంగా ఉన్నది. అందులో అలలు ఎగసి పడకుండా పైగా ప్రశాంతంగా ఉన్నది. పురాణం పుణ్యమత్యర్థం తపస్వి జనవర్జితం తత్రాహం అవసం రాత్రి నైధాఘిం పురుషర్షభ. అక్కడ పక్షులు, వాటి శబ్దాలు అన్నీ చాలా వినసొంపుగా ఉన్నాయి, మనోహరంగా ఉంది. ఆ సరస్సు దగ్గరలోనే ఒక ఆశ్రమం ఉంది, అది కూడా చాలా విశాలంగా ఉంది, అతి అద్భుతమైనది. ఆ ఆశ్రమం చాలా పాతదనుకుంటా, కానీ అది చాలా పవిత్రమైనది. అందులో తపస్సులు ఎవరు లేరు. అందుకే పురుషోత్తమైన రామ, అక్కడ వేసవి కాలమందు నేను ఒక రాత్రి మాటుకే నివసించాను. ప్రభాతే కార్యముత్తాయ సరసత్తపు చక్రమే అథాప్యశ్యం శవం తత్ర సుపుష్టం అజరం క్వచిత్. రామ, నేను ప్రాతకాలంలో లేచి స్నానానికై అక్కడికి ఆ సరస్సు దగ్గరికి చేరాను. అక్కడ దృఢంగా ఉన్న ఒక యువకుని శవము నాకు కనిపించింది. పంక్తిభేదేన పుష్టాంగం సమాశ్రిత సరోవరం తిష్టంతం పరయా లక్ష్మ్యా తస్మిన్ స్తోయాసయే నృప.
మహారాజా, ఓ సరోవరం దగ్గర ఆశ్రయించుకున్న ఆ శవం యొక్క అంగములన్నీ చూస్తే, పైగా పుష్టిగా ఉన్నాడు, యువకుడు పుష్టిగా ఉన్నాడు, కానీ మరణించున్నాడు. అది ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంది ఆ శరీరము. తమర్థం చింతయానోహం ముహూర్తం తత్ర రాఘవ ఊషితోస్మి సరస్తీరే కిం విధం స్యాదితి ప్రభు. ఆ జలాశయాలుందున్న ఆ శరీరం యొక్క వర్చస్సు అవన్నీ చూస్తుంటే ఎలా ఉన్నాయి, అలాగే ఉన్నాయంటే ఇప్పుడు మరణించిన తర్వాత అంత ఏవి క్షోభాయమానంగా అంటే అక్కడ కాస్త ఒడిలిపోయినట్టుగా కళ తగ్గిపోయినట్టుగా ఉంటాయి సాధారణంగా. కానీ ఇక్కడ ఎక్కడ కొద్ది కూడా ఏమీ తగ్గకుండా ఉన్నది, యథాతథంగా ఉన్నది. అందుకే ఆ శవం సరోవరం అందు ఇట్లా పడి ఉండటకి కారణం ఏంటి అని ఆలోచిస్తూ నేను దాన్ని అలానే ఒక క్షణకాలం ఉండిపోయాను ఆ ప్రదేశంలో. అతాపశ్యం ముహూర్తేన దివ్యం అద్భుత దర్శనం విమానం పరమోధారం హంసయుక్తం మనోజవం. కొంతసేపటికి దివ్యమైన ఒక విమానం కనిపించింది. అది ఇంకా అద్భుతంగా ఉంది. అత్యుత్తమమైన ఆ విమానంలో మళ్ళీ హంసలు కూర్చబడి ఉన్నాయి. అత్యర్థం స్వర్గితం తత్ర విమానే రఘునందన ఉపాస్తే అప్సరసాం వీరసహస్రం దివ్యభూషణం. అది మనోవేగంతో పయనించేది. అంటే అక్కడ యజమాని ఎలా అయితే ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో అంత చక్కగా, మనసు ఎంత వేగంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుందో అంత వేగంగా వెళ్ళిపోతుంది. యజమాని ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అంతలాగా పయనించగలిగినది. అందుకే రామ, ఆ విమానంలో స్వర్గ నివాసి అయిన ఒక పురుషుడు ఉన్నాడు. ఆ సుందరుడు కూడా దివ్యములైన ఆ ఆభరణాలన్నీ ధరించి ఉన్నాడు. గాయంతి దివ్య గేయాని వాదయంతి తథా పరాః క్షేళయంతి తథా చాన్య నృత్యంతి చ తథా పరాః. వేల కొలది అప్సరసలు అతన్ని సేవిస్తూ ఉన్నారు. వారిలో కొందరు గానాలు కూడా ఎంత మధురంగా పాడుతున్నారు, మరికొందరు ఆ వాణిజ్యాలు వీణ మృదంగాది ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా వాయిస్తున్నారు. अपराश्चन्द्ररश्म्याभ्यः हेमदण्डैश्च चामरेण दोधूयोर्वदनं तस्य పుండరీకానిభీక్షణం. మరికొంతమంది క్రీడలు చేస్తున్నారు, ఇంకొంతమంది నాట్యం చేస్తున్నారు, మరికొంతమంది అప్సరసలు ఆ బంగారు దండములు కలిగి చంద్ర కిరణాల్లాగా అక్కడ కనపడుతున్నారు. చామరలతో ఆయనకి సేవించుకుంటున్నారు. పద్మాల వంటి కన్నులు కలిగిన ఆ పురుషుడి అక్కడ మొహం మీద వీళ్ళందరూ చక్కగా ఆ గాలిని విసనకర్రతో వీస్తున్నారు, ఆయనకి సేవ చేసుకుంటున్నారు. తతః సింహాసనం త్యక్త్వా మేరుకూటమివాంశుమాన్ పశ్యతో మే తథా రామ విమానాదవరుహ్య చ తం శవం భక్షయామాస సా స్వర్గే రఘునందన. ఓ రఘురామ, అక్కడ మేరు శిఖరంలాగా శోభిల్లుతున్న ఆ స్వర్గ నివాసి నేను చూస్తుండగానే సింహాసనం వదిలి ఆ విమానం నుంచి కిందకి దిగి ఆ శవాన్ని భక్షించటం మొదలుపెట్టాడు. తథా భుక్వా యథా కామం మాంసం బహు సుపీవరం అవతీర్య సరః స్వర్గే సంపృష్టుం ఉపచక్రమే. ఎంతో కండగలిగి దాని మాంసాన్ని అతడు కడుపారా శుద్ధ ఆచమనం చేసుకుని, అంటే చేతులు నోరు శుభ్రం చేసుకుంటే ఇక్కడ మళ్ళీ రఘువర ఆ స్వర్గవాసి తగు రీతిగా జలాన్ని పుక్కలించాడు. ఉపస్పృశ్య యథాన్యాయం ససర్గి రఘుపుంగవ ఆరూఢుం ఉపచక్రామ విమాన వరముత్తమం తమహం దేవ సంకాసం ఆరోహంతం ఉదీక్ష్య వై అతాహ్యం అబ్రువం వాక్యం స్వర్గీనం పురుషర్షభ. అనంతరం అతడు శ్రేష్టమైన ఆ విమానం మళ్ళీ ఎక్కటానికి సిద్ధపడ్డాడు. పురుషోత్తమైన రామ, దివ్య తేజస్సుతో అంతలాగా ఉన్న ఆ స్వర్గనివాసి విమానాన్ని ఎక్కటానికి ఇక్కడ సిద్ధపడుతుండగా గమనించి నేను అతనితో మళ్ళీ అప్పుడు ఇలా మాట్లాడాను. को भवान् देवसङ्कास आहारश्च विगर्हितः त्वयेदं भुज्यते सौम्या किमर्थं वक्तुमर्हसि. అయ్యా,
దేవతా స్వరూపుడైన వారు నీవెవరు? ఇలా నింద్యమైన ఇలాంటి ఆహారాన్ని అలా ఎలా తినేశావు? దయతో ఆ వివరాలు నాకు చెప్పవా అని అడిగాను. కస్యస్యాధీదృశో భావ ఆహారో దేవసమ్మతః ఆశ్చర్యం వర్తతే సౌమ్య శ్రోతుం ఇచ్చామి తత్వతః. సౌమ్యుడా, ఇలాంటి దివ్య స్వరూపం కలిగి ఉన్నవాడివి ఈ విధంగా నీచమైన ఆహారాన్ని అలా ఎలా స్వీకరిస్తున్నావు? అలా స్వీకరించడానికి ఎలా సాధ్యమవుతుంది? ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాహమోపైకం మన్యే తవ భక్షమిదం శవం ఇత్యేవముక్తః సా నరేంద్ర నాకీ కౌతూహలాత్ సునృతయా గిరా చ శ్రుత్వా చ వాక్యం మమ సర్వమేతత్ సర్వం తదా చాకథయన్ మమేతి. అది నాకు పూర్తిగా తెలుసుకోవాలని కోరిక కలుగుతున్నందుకు నాకు వివరించి చెప్పరంటే ఇది సాధారణమైనది కాదు. నీ వంటి వాడికి ఈ శవము యోగ్యమైన ఆహారము అని నేను అనుకోవట్లేదు. సహజమైన కుతూహలంతోనే అందుకు అడుగుతున్నాను. నా మాటలన్నిటినీ విన్న తర్వాత ఆ స్వర్గవాసి అయిన అతను తన కథనంతా కూడా నాకు చెప్పటానికి అప్పుడు పూనుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 77 సర్గ సంపూర్ణం.